గౌరవనీయులైన తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు నా నమస్కారములు. తల్లిదండ్రులారా, మేము సర్వీస్ అకాడమీ స్కూల్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినందుకు మేము గర్వపడుతూ, మీరు మాకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటాము. అదేవిధంగా మీ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఇంకా కొత్త కొత్త బంధాలు గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రోజు రోజుకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెరుగుపరుచుకుంటూ పిల్లలకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దానిలో భాగంగానే మేము ఇప్పుడు శ్రీ చర్వేస్ జూనియర్ కాలేజ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2025-2026 సంవత్సరానికి జూనియర్ కాలేజీని స్టార్ట్ చేస్తున్నాము. ఆ జూనియర్ కాలేజ్ పేరు కూడా చర్వేస్ అకాడమీ జూనియర్ కాలేజ్. ఇది ఈరోజే జనవరి 1వ తేదీన మీ అందరికీ, పట్టణ ప్రజలకందరికీ, ప్రతి తల్లిదండ్రులకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఎప్పటిలాగానే మీ ఆదరాభిమానాలను మా పైన ఉంచి, మా పైన నమ్మకంతో మీ పిల్లలను మా జూనియర్ కాలేజీలో చేర్చిన ఎడల ఎక్కడికి ఏ స్టూడెంట్ కూడా వేరే కార్పొరేట్ స్కూల్స్కి ఎక్కడికి కూడా నెల్లూరుకో, విజయవాడకో, తిరుపతికో, హైదరాబాద్కో పోయే అవసరం లేకుండా గొప్ప ఎడ్యుకేషన్ను మేము ఇస్తామని చెప్పి మీ అందరికీ సగర్వంగా చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఈ ఫీల్డ్లో, ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 33 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలకు ఎలా చెప్తే వాళ్ళకు బాగా అర్థమవుతుంది, ఏ లెక్చరర్ని తీసుకొచ్చి ఏ లెక్చరర్ ఎంత గొప్పగా చెప్పగలడు, పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలడు అనేది మేము మైండ్లో ఉంచుకొని మంచి స్టాఫ్ను ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ 80% స్టాఫ్ను మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళల్లో నియర్లీ 30 years, 25 years, 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను కూడా మేము రిక్రూట్ చేసుకున్నాము. చాలా గొప్ప లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీషు పిల్లలు ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో గతంలోనే మేము స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది, ఆల్మోస్ట్ దాదాపు 90% టీచర్స్ అందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుండి మనం తెప్పించుకొని ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసినాము. స్కూల్ స్టార్ట్ చేసిన వల్ల మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి స్టూడెంట్, ఈవెన్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతూ హైయర్ క్లాసులకు వచ్చేటప్పటికి కొంచెం బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీషు. అది చాలా సంతోషంగా ఉంది, చాలా అది గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. అదే పందాలో ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికి ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో ఆల్మోస్ట్, అంటే 100% అని లేకపోయినా కానీ మినిమం 80%, 70 to 80% పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేది కానీ వచ్చిందంటే వాళ్ళు హైయర్ క్లాస్కి పోయేటప్పటికి, అంటే ఇంజనీరింగ్కి కానీ లేదా వేరే ఏ కోర్సులకు పోయినా కానీ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఏ రాష్ట్రానికి పోయినా సరే, ఏ రాష్ట్రమే కాకుండా ఏ దేశాలకు పోయినా సరే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ఏ స్టూడెంట్ కూడా, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో ఉంచలేక, ఇక్కడ సరైన చదువు ఇంటర్మీడియట్లో లేక, వేరే పక్కన జిల్లాలకు పంపించలేక చాలా బాధపడుతూ విధిలేని పరిస్థితుల్లో పంపించడం జరుగుతుంది. మెయిన్గా లేడీస్, అమ్మాయిలను పంపించాలంటే చాలా బాధపడుతున్నారు. ఇవన్నిటినీ మేము మనసులో ఉంచుకొని, మైండ్లో ఉంచుకొని, దీన్ని కూడా ఒక మంచి ఇంటర్మీడియట్ కూడా ఒక మంచి విద్యాసంస్థను స్థాపించాలా, మంచి స్టాఫ్ను పెట్టాలా, మంచి రిజల్ట్ తేవాలనే
ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఫ్యాషన్గా, ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నాము. మంచి రిజల్ట్ తెప్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు మేము స్కూల్లో ఎంత స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో ఎడ్యుకేషన్ ఇస్తామో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చినా కానీ చాలా మంచి డిసిప్లిన్తో ఎలాంటి చిన్న సమస్యలు లేకుండా చాలా గొప్పగా మంచి డిసిప్లిన్తో ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మీ అందరి ముందుకు ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే లాస్ట్ టైం వచ్చాము స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము, మేము ఈ విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. తెలియజేసే దానికంటే ఎక్కువ మేము చేయడం జరిగింది స్కూల్ విషయంలో. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అని మేము మీ ముందుకు వచ్చి చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా మీకు చెప్పే విషయాల కంటే పాంప్లెట్ అతి త్వరలో రిలీజ్ చేస్తాము. ఆ పాంప్లెట్లో మీకు చెప్పిన విషయాల కంటే మేము పెట్టిన వాటికంటే కూడా ఇంకా ఎక్కువ వాళ్ళ పిల్లలకి ఏవైతే ఉపయోగపడుతుందో, ఏదైతే మంచి భవిష్యత్తు ఉంటుందో అలాంటివన్నీ ప్రోగ్రామ్స్ చేసి ఆ పిల్లలను కూడా మంచి నాలెడ్జ్ ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మీ అందరూ పోయినసారి మేము స్కూల్ పెట్టినప్పుడు ఎంత ప్రోత్సాహించారో, ఎంత బాగా మా దగ్గర నమ్మకంతో చేర్పించారో, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా మీ అందరి పిల్లలను బయటికి పంపకుండా నమ్మకంతో మా దగ్గర చేర్చినలా 100% మీకు రిజల్ట్ ఇస్తాము. ఆ కాలేజీలో చేర్చాము వాళ్ళ మాటలని అది సరిగ్గా లేదు అనేది ఏ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆ విధంగా లేకుండా మీకు మీ బిడ్డల భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తులాగా భావించి మంచి క్రమశిక్షణతో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని 100% మనస వాచ కర్మన మేము మీ అందరికీ మాట ఇస్తున్నాము. ఆ మాట నిలబెట్టుకుంటాము. మీ అందరి తోడ్పాటు మాకు అవసరము. ఎప్పటిలాగే మీ అందరి తోడ్పాటు ఇచ్చి మాకు మీ బిడ్డలకు ప్లస్ మా దగ్గర చేరిన తర్వాత మా బిడ్డలుగా భావించి మేము ఇచ్చే ఎడ్యుకేషన్కు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా మీ అందరూ మా పైన నమ్మకంతో చేర్పిస్తారని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.